దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభువులు ఆయనకు చెల్లిన కాక. నా జీవితంలో 2014 తుఫాన్లో మరి ఎన్నో బోట్లు గలంతైపోయి చనిపోయిన పరిస్థితులు మేమందరూ చనిపోయేటువంటి వాళ్ళమే. గాలి వర్షము మిత్రమైన 10 రోజులు మరి ఎవరికి వారి చెప్పుకోలేనిగా 10 దినాలు మాకు తాగడానికి ఆహారం ఉన్నా సరే మేము చెప్పుకోలేని పరిస్థితి, తాగడానికి నీళ్ళు ఉన్న తాగలేని పరిస్థితి. అలాగే 10 రోజులు ఆ సముద్రంలో మేము వేటకి వెళ్ళినప్పుడు 10 రోజులు ఆ సముద్ర మార్గంలో పోయి మరి దేవుడు వచ్చాడు. క్షేమంగా మమ్మల్ని ఆ గాలి తుఫానులతో 3 చెట్టులు తాడి చెట్టులు నిలువుని సముద్ర పైకి వేసుకుని 4 పక్కలో దేవుడు వచ్చి ఆ బోటుని క్షేమంగా తన అరిచేతులతో బోటుని ఒడ్డుకి 10 రోజులు ఉండి ఆ గాలి తుఫాను భయంకరమైనటువంటి ఆ అలల్లోంచి ప్రభు తీసుకొచ్చాడు. అయితే బోటు ఒడ్డుకి రానంటే ఆ బోటు మొత్తం పెగిలిపోయింది. ఎలా వచ్చారని ప్రజలందరూ ఆశ్చర్యపడిపోయారు. 2014లో జరిగిన మరి ఈ సంగతిని దేవుని బిడ్డలారా 2014లో జరిగినట్టు ఈ మాటలు మరి అప్పుడు సముద్రంలో దేవుడు మాట ఇచ్చాను, ప్రభా నీ చిత్తమైతే బ్రతికించు ప్రభా, నీ సాక్షిగా నేను వాడుకుంటున్నాను. మరి దేవుడికి మాట ఇచ్చాను. మాట ఇచ్చిన ప్రకారంగా దేవుడు మరి ఆయన ఉచితమైన నోటుతో రక్షించుకొని అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో దేవుడు ఆయన పరిపూర్తిగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నా పేరు పోతురాజు. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా చాలా గొప్పవాడు. నశించుకోనంటే వారిని ఎతికి రక్షించడానికి లోకానికి వచ్చిన రక్షకుడు. ఆయన ఫలించి మరి లెక్కకి మించలేని గ్రామాల్లో దేవుడు